కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఘనంగా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 300 మంది నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే నెహ్రూ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా యువ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, వారిరువురి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సాహంతో ముందడుగు వేస్తుందన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా జగ్గంపేట మండలం ఇరిపాకలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొని అనంతరం జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేట కూడలిలో ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆహార్యసలు కూడా తమ భుజ స్కంధాలపై ఒక బాధ్యతను మోస్తూ తెలుగుదేశం పార్టీని 44 సంవత్సరాల అంచుకు దరిదేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ కూడా శిరస్సు నుంచి పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది రాజకీయ పార్టీలకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ, మా ఫ్యాక్టరీ. ఎందుకంటే ఈ పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీని పెట్టి ఆ నుండి ఉన్నటువంటి పరిస్థితుల్లో దిక్కుదోచక ప్రజలు అన్నార్తులుగా ఆక్రమణలు చేస్తూ మమ్మల్ని ఆదుకోవడానికి ఏ మహనీయుడు వస్తాడు, మా జీవితాల్లో మార్పు తెస్తాడు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి తన 60వ సంవత్సరంలో అడిగెట్టాడు, రాజకీయ రంగ ప్రవేశం చేశాడు అన్న నందమూరి తారక రామారావు గారు. అప్పటికే ఆయన ప్రజల్లో ఒక సినీ నటుడిగా, దైవాంశ సంభూతుడిగా ఆయన ప్రజల హృదయాలు దోచుకున్నటువంటి వ్యక్తి. అయితే అది సరిపోదు రాజకీయాలలో రాణించడానికి. కల్మషం లేనటువంటి ఆలోచనలతో పథకాలను తయారు చేసి ప్రజలకు అందివ్వాలి. ఆనాడున్నటువంటి పరిస్థితులకు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు రూపకల్పన చేసుకోవాలి, విధి విధానాలను అన్వయించుకోవాలి. అదే ఆలోచన చేశాడు అన్న నందమూరి తారక రామారావు గారు. 1900 మార్చి 14వ తారీఖున హైదరాబాద్ న్యూ అసెంబ్లీ ప్రాంగణంలో కేవలం ఒక 25-30 మందితో ఒక చిరు సమావేశం పెట్టి పార్టీని పెడతాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయాలని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచన చేసి కార్యక్రమం తీసుకున్నాడు. అయితే ఇక్కడ వచ్చినటువంటి జన సమూహాలు చూసినట్టయితే గదిలో పెడితే సాగేటటువంటి సమావేశం కాదది. వేలాదిగా తరలిచ్చారు. ఆ రోజు ఆ అసెంబ్లీ సమావేశంలో ఉన్నటువంటి ఏదైతే పార్క్ ఉందో అది సుమారు 2 ఎకరాల పార్క్. ఆ పార్క్ కూడా పట్టినటువంటి పరిస్థితి. అంత భారీ స్థాయిని ఎవరిని పిలవకుండా, ఎవరితోటి చెప్పకుండా కొద్దిమంది మాత్రమే బలవంతంలో దిగచ్చు, పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందొచ్చు, పెద్దల్ని కలిసి నేను రాజకీయ పార్టీ పెడుతున్నానని చెప్పేసి వాళ్ళ ఆశలు తీసుకుని, ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అన్నగారి యొక్క ఆలోచన అది కాదు. సామాన్యుడి యొక్క గుండెల నుంచి పుట్టించాలి ఈ పార్టీని. అక్కడ రగిలించగలిగినప్పుడే
విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో వస్తాయని చెప్పి ఆలోచన చేశాడు. ఆ మార్పులతోటే రాజకీయ అరంగేట్రం ప్రారంభమైంది. ఆనాడు రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా కలిగి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అదృష్టం నాకు కలగల. నేను ఎన్టీ రామారావు గారి